ఈ రోజుల్లో సైబర్ స్కామ్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని మోసగాళ్ళు ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి మోసాలలో ఒకటి స్క్రీన్ షేరింగ్ యాప్ స్కామ్. ఈ వీడియోలో ఈ స్కామ్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా గుర్తించాలి, ఎలా సేఫ్గా ఉండాలనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. స్క్రీన్ షేరింగ్ యాప్ అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. స్క్రీన్ షేరింగ్ లేదా రిమోట్ యాక్సెస్ యాప్స్ అనేవి చెడ్డవి కావు. వాటిని కంపెనీలు, ఐటీ సపోర్ట్ టీంలు లేదా మీరు మీ సొంత డివైస్ని రిమోట్ యాక్సెస్గా చేయడానికి ఉపయోగిస్తారు. అంటే సమస్య యాప్లో కాదు, సమస్య దాన్ని తప్పుగా ఉపయోగించే వ్యక్తిలో ఉంది. స్కామ్ ఎలా జరుగుతుంది? ఒకరోజు మీకు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది. వారు మీతో ఇలా మాట్లాడతారు: సార్, నేను మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీ కేవైసీ పూర్తి కాలేదు, మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు 5,000 రూపాయల రిఫండ్ వచ్చింది, మీ యూపీఐలో సమస్య ఉంది. వాళ్ళు చాలా నమ్మకంగా మాట్లాడతారు, మీకు భయం లేదా తొందర కలిగించేలా మాట్లాడతారు. తర్వాత ఏం చేస్తారంటే వారు ప్లే స్టోర్ ఓపెన్ చేయమని చెప్తారు. ఒక స్క్రీన్ షేరింగ్ యాప్ పేరు చెప్తారు. ఇది ఇన్స్టాల్ చేయండి, ఒక చిన్న ప్రాసెస్ మాత్రమే, 2 నిమిషాల్లో అయిపోతుందని చెప్తారు. మిమ్మల్ని నమ్మిస్తారు, తొందరపడే విధంగా చేస్తారు. ఆ తర్వాత యాప్లో కనిపించే ఒక కోడ్ చెప్పమని లేదా కొన్ని పర్మిషన్స్ ఇవ్వమని చెప్తారు. వాళ్ళు మీకు ఓటీపీ చెప్పమని అడగొచ్చు, యూపీఐ పిన్ చెప్పమని అడగచ్చు, బ్యాంక్ లాగిన్ వివరాలు చెప్పమని అడగచ్చు, లేదా మీ స్క్రీన్ పైన కనిపించే సమాచారాన్ని ఉపయోగించి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ ఫోన్లో ఎలాంటి పర్మిషన్ ఇచ్చే ముందో 1కి 2 సార్లు అర్థం చేసుకోండి. దీన్ని ఎలా గుర్తించాలి, ఈ లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే వెంటనే చేయమని తొందర పెట్టడం, ఇప్పుడే చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పడం, ఓటీపీ అడగడం లేదా యూపీఐ పిన్ అడగడం, స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్స్టాల్ చేయమని చెప్పడం, మీకు ఆలోచించేంత టైం కూడా ఇవ్వకపోవడం, వారు చెప్పినట్టు మీరు యాప్ని ఇన్స్టాల్ చేయడం లేదా స్క్రీన్ని షేర్ చేయడం లాంటివి, ఓటీపీ షేర్ చేయడం లాంటివి చేశారంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు 1 నిమిషం లోపల మాయమైపోవచ్చు. అందుకే ఎవరైనా అన్నోన్ పర్సన్ మీకు కాల్ చేసి ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా ఓటీపీ, సివివి నెంబర్ ఏదైనా సరే చెప్పమని ట్రై చేసినప్పుడు మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఆర్బీఐ ప్రకారం బ్యాంక్ కానీ ఎలాంటి ప్రైవేట్ కంపెనీలు కానీ మిమ్మల్ని ఓటీపీ, సివివి ఇలాంటివి అస్సలు అడగవు. మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్ కాల్ చేసి బ్యాంక్ ఓటీపీ, సివివి పిన్, యూపీఐ ఐడి పిన్ ఇలాంటివి అడిగితే మీరు ఎక్కువ ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసేసేయండి. వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. బ్యాంకులు, ఆర్బీఐ సంస్థలు మీ ఓటీపీ, సివివి, యూపీఐ పిన్లు అలాంటివి అస్సలు అడగవు. ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్ బ్యాంకింగ్ యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని లేదా ఒక స్ట్రాంగ్ స్క్రీన్ లాక్ని ఉపయోగించండి. అనుమానాస్పదమైన లింకులపై క్లిక్ చేయకండి. కుటుంబ సభ్యులతో కూడా ఈ స్కామ్ గురించి చెప్పండి. స్క్రీన్ షేరింగ్ యాప్స్ స్వతహాగా ప్రమాదకరమైనవి కావు, కానీ తెలియని వ్యక్తులు చెప్పాడని వాటిని ఇన్స్టాల్ చేయడము, ఓటీపీ, యూపీఐ పిన్ ఇలాంటివి వారికి షేర్ చేయడం లాంటివి చేయకండి. ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించండి. ఎవరైనా తొందర పెడితే తొందరపడి ఆ పని చేయకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.